ఛత్తీస్గఢ్ దంతేవాడ బచేలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎండీసీ ఐరన్ ఓర్ మైన్స్ లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి నక్సలైట్లు పాల్పడినట్లు నిర్ధారించిన పోలీసులు కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు గుర్తించారు. ఈ నెల 22న భారత్ బంద్ కు అందరూ సహకరించాలని కరపత్రాలతో పోస్టర్లు, బ్యానర్లు మావోయిస్టులు వదిలి వెళ్లారు. మావోలకు పిలుపుకు సహకరించలేదనే కారణంగానా లేక ఇంకే ఇతరత్ర కారణాల నేపథ్యంలో జరిగిందా అనే కోణంతో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఛత్తీస్గఢ్ దంతేవాడ బచేలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎండీసీ ఐరన్ ఓర్ మైన్స్ లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి నక్సలైట్లు పాల్పడినట్లు నిర్ధారించిన పోలీసులు కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు గుర్తించారు. ఈ నెల 22న భారత్ బంద్ కు అందరూ సహకరించాలని కరపత్రాలతో పోస్టర్లు, బ్యానర్లు మావోయిస్టులు వదిలి వెళ్లారు. మావోలకు పిలుపుకు సహకరించలేదనే కారణంగానా లేక ఇంకే ఇతరాత్ర కారణాల నేపథ్యంలో జరిగిందా అనే కోణంతో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఛత్తీస్గఢ్ దంతేవాడ బచేలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎండీసీ ఐరన్ ఓర్ మైన్స్ లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి నక్సలైట్లు పాల్పడినట్లు నిర్ధారించిన పోలీసులు కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు గుర్తించారు. ఈ నెల 22న భారత్ బంద్ కు అందరూ సహకరించాలని కరపత్రాలతో పోస్టర్లు, బ్యానర్లు మావోయిస్టులు వదిలి వెళ్లారు. మావోలకు పిలుపుకు సహకరించలేదనే కారణంగానా లేక ఇంకే ఇతరాత్ర కారణాల నేపథ్యంలో జరిగిందా అనే కోణంతో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఛత్తీస్గఢ్ లో అయితే మావోయిస్టులు మరొకసారి హింసక ఘటనలకు పాల్పడినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే గత కొద్ది రోజుల చూసుకుంటే ఏదైతే ఎల్ఈడి బాంబు పేల్చడం ద్వారా అక్కడ ఒక జవాన్ చనిపోగా మరో జవాన్ సీరియస్ అయినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా దంతేవాడ జిల్లా బచేలి పోలీస్ స్టేషన్ పరిధిలో బచేలి ఎన్ఎండీసీ ఐరన్ ఓర్ మైన్స్ లో పంప్ హౌస్ మరియు ట్రాన్స్ఫార్మర్ అయితే మావోయిస్టులు తగలబెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతో ఈ యొక్క చర్యతోటి అక్కడ కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా వాటినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క సంఘటనకు సంబంధించి అక్కడ మావోయిస్టులు కొన్ని కరపత్రాలను కూడా వదిలిపెట్టి వెళ్ళినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఆ కరపత్రాలను పరిశీలించినట్లయితే ఈ నెల 22వ తారీఖున భారత్ బంద్ ను అందరూ సహకరించాలని ఆ కరపత్రాలు మరియు పోస్టర్లలో ఉన్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఛత్తీస్గఢ్ లో చూసుకుంటే ఏదైతే మొన్న ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా ఛత్తీస్గఢ్ ఇటు మావోయిస్టులకి మరియు పోలీసులకు మధ్య అనేక మార్లు ఈ యొక్క ఎదురు దాడులు జరగడం, అదే విధంగా ఈ యొక్క పోలీసులు టార్గెట్ గా చేసుకుని మావోయిస్టులు అనేకమైనటువంటి ఘటనలు పాల్పడుతున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా మావోయిస్టులు సంచరిస్తున్నారని తెలుస్తున్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా కూంబింగ్ ను విస్తృతం చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే గత 2-3 ఒక వారం రోజుల నుంచి మనం చూసుకుంటే ఇటు మావోయిస్టులు అయితే పోలీసులు టార్గెట్ గా చేసుకుంటూ ఇటు ఐఈడి బాంబులు పేల్చడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాహనాలను తగలబెట్టడం, అంటే ఈ రోజు చూసుకుంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ వల్ల పంప్ హౌస్ తగలబెట్టడం చూస్తుంటే వారు ఏదైతే మొన్నటి వరకు జరిగినటువంటి వారోత్సవాలను విజయవంతం చేసేటటువంటి మొన్నటి వరకు కూడా వారు ప్రయత్నించినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ రోజు జరిగిన సంఘటన పరిశీలిస్తే మాత్రం 22వ తారీఖున జరుగుతున్నటువంటి భారత్ బంద్ కు అందరూ సహకరించాలనే అందరికీ తెలియజేసే ప్రయత్నంగా ఈ చర్యనైతే చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నవీన్.